బాగా హైపిచ్ లాస్ట్ గేమ్ లేకుండా చేస్తారు. క్లైమాక్స్ ఇలా వెళ్ళి ఇలా పడిపోయింది. ప్రతి చోట మీకు అంతా రియల్ లొకేషన్ లో షూట్ చేసినట్టే అనిపిస్తుంది. దాంట్లో మెయిన్ అగోరా క్యారెక్టర్ నేనే చేశాను. అమ్మాని దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది ఒక పెద్ద జబ్బు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోరింగ్ అనిపించింది. బాలేదా? నచ్చలేదు. అన్నా విశ్వాస్ అన్నా 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 రెస్పాన్స్ ఎలా ఉందన్నా? బాగానే ఉంది బ్రో. ఓకే లైట్ బ్రో. బాగా హైపిచ్ లాస్ట్ గేమ్ లేకుండా చేస్తారు. క్లైమాక్స్ ఇలా వెళ్ళి ఇలా పడిపోయింది. యావరేజ్ బ్రో, యావరేజ్. గ్రాఫిక్స్ మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్ ఆయన యాక్టింగ్ బాగానే ఉంది. అంటే మొత్తం ఒకటిలా ఉంటుంది, కాకపోతే పర్లేదు, బాగానే చేశాడు. ట్రైలర్లో ఉన్న కంటెంట్ సినిమాలో లేదా? ట్రైలర్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం, కానీ సినిమాకి వచ్చేసరికి కాస్త ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. క్యారెక్టర్లు అవన్నీ ఎలా అనిపిస్తుంది? సెట్ అయిందా స్టోరీ? సెట్ అయింది అంటే అయింది. అగోరా క్యారెక్టర్లు 5-10 మినిట్స్ ఉంటారు అన్న, అంతకంటే ఎక్కువ ఏమి ఉండరు. 5 మినిట్స్. అసలు దేని గురించి సినిమా ఏం లేదు, ఒక అతను ఉంటాడు, అతను డిఫరెంట్ ఫేజెస్ గురించి చూపిస్తారు అంతే. అతని మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా. అంటే అవుట్డేట్ అయింది ఆ స్క్రీన్ ప్లే ప్రజెంట్ ట్రెండ్? లేదు, అలా ఏం లేదు. మిస్ మ్యాచ్ ఏం లేదు, కరెక్టే ఉంది. టైం లైన్ బాగా. సాంగ్స్ ఒకటి ఉన్నట్టుంది, అది లాస్ట్లో క్లైమాక్స్లో వస్తుంది. స్క్రీన్ ప్లే కలిసిపోద్ది. సాంగ్స్ అన్నట్టు కూడా తెలియదు. సినిమాలో మధ్యలో సపరేట్గా సాంగ్ అన్నట్టు ఏం రాదు. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? 3 ఇస్తాం. అమ్మాని దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది ఒక పెద్ద జబ్బు. ప్రతి ఇంటికి వేస్తారు లైటింగ్. ఈ సినిమా చూసాక ఇట్టడి చేసుకుంటారు అంతా ఫైటింగ్. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అరే నా సస్పెన్స్ అన్నా, అరే ఒక్కొక్క సినిమా కోసం ఆ సస్పెన్స్ కోసం అంతే లాస్ట్ వరకు సస్పెన్స్ ఉంటుంది. అరే ఆ సస్పెన్స్ కోసం చూస్తూనే ఉండాలి. అరే ఏమైంది భయ్, ఎప్పుడు చూపిస్తావు స్టోరీ ఎప్పుడు చూపిస్తావు అంటే అరే ఆ సస్పెన్స్ చూపించినాక అరే బాబా ఈ సినిమా ఇందుకోసం తీసిండా, ఇంత మంచి కాన్సెప్ట్ ఉందా అనిపిస్తుంది అన్న సినిమా చూసినాక. విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అన్న. ప్రతి ఒక్క సినిమాలో ఎవరు చూస్తాడు సినిమాని సీన్ ప్రేక్షకుల గుండెల్లో ఉంటాడు. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్ లాగ్ లేదన్న, సినిమా లాగ్ అస్సలు లేనలేదు. ఆ సినిమా లాగ్ అంటారా, ఆ సస్పెన్స్ తోని అరే ఏమవుతుంది అప్పుడేమవుతుంది ఇంటర్వెల్ అయిపోతుంది. అరే ఇంటర్వెల్ పోయి నీళ్ళు లాగే చేసి వచ్చే వరకు ఇప్పుడేమవుతుంది అని వరకు లాస్ట్ వరకు నాకు తెరవడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. దాంట్లో మెయిన్ అగోరా క్యారెక్టర్ నేనే చేశాను. సూపర్ చేశారు సార్. లొకేషన్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి, ఒరిజినల్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. స్టార్టింగ్లో మెయిన్ అగోరా క్యారెక్టర్ నేనే చేశాను. సో డైరెక్టర్స్ టేకింగ్ ఈజ్ వెరీ గుడ్. సినిమా ఈజ్ ఎక్సలెంట్. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఒక్కళ్ళు కూడా లేచి బయటకు వెళ్ళడం అది లేదు. హీరో కూడా లోపలే ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు. సినిమా తీయడానికి చాలా కాలం పట్టింది కదా సార్, మీ కష్టానికి ప్రతిఫలం లభించింది సార్. రియలీ వర్క్ వెరీ హార్డ్. లొకేషన్స్ ఎక్స్ట్రీమ్ లొకేషన్స్. సబ్జెక్ట్ కూడా కొత్త సబ్జెక్ట్ అండ్ వెరైటీగా ఉంది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. చాలా బాగుందండి, కానీ తెలుగులో ఇలాంటి రావడం చాలా రేర్గా జరుగుతూ ఉండే. మెయిన్గా చూసుకుంటే విజువల్స్ చాలా బాగున్నాయి. స్టోరీ పరంగా కూడా స్టోరీ ఇస్ ద కీ ఈ మూవీకి. మెయిన్ థింగ్ అయితే స్టోరీయే సినిమా మొత్తం ఉంటుంది. సో ఆ స్టోరీని బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నా ఇలాంటి స్టోరీకి అలాంటి టైమే తీసుకోవాలి. సో కొంచెం పేషెన్స్గా ఉన్నా మీరు లాస్ట్ వరకు బాగుంటుంది, చాలా బాగుంది. అది సినిమాకి వెళ్ళి చూడండి, ఇంకా చెప్పేస్తే ఇంకేం ఉండదు. మెయిన్గా వెళ్ళి మీరు థియేటర్లో చూస్తేనే బెటర్. అది విశ్వక్సేన్ టెరిఫిక్. అసలు ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఏంటండి ఉందండి. అంటే మీకు మూవీలో ఎక్కడ ఇది పలానా చోట CGI తీశారు అని మీకు అసలు ఫీలింగే కలగదు. ప్రతి చోట మీకు అంతా రియల్ లొకేషన్లో షూట్ చేసినట్టే అనిపిస్తుంది. సో అంతా బాగుందండి. ఏం నచ్చింది సినిమాలో? అడ్వెంచర్ అయితే బాగా నచ్చింది. ఓకే, అండ్ బోర్ అంటున్నారు అంటే అంత చాలా లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా. ఓకే, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి?
ప్లస్ అంటే అడ్వెంచర్ అనేది చాలా బాగుంది అనిపిస్తుంది అంతే. ఓకే, అంటే గామి కెరియర్కి ఎలా ఉంటుంది అంటే మనోడి కెరియర్కు విశ్వక్సేన్ అంత అనిపించట్లేదండి. గ్రాఫిక్స్ ఎలా ఉంది బ్రో? గ్రాఫిక్స్ అవి పర్లేదండి. సెట్ అయిందా విశ్వక్సేన్కి స్టోరీ? లేదండి, లేదా? అంత సెట్ అవ్వదు. బోర్ కొట్టిందా ఏమన్నా? ఏదండి బోర్ కొట్టిందా ఏమన్నా? అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోరింగ్ అనిపించింది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? 5కి 2.5 అంతే. ఎక్స్ట్రాడినరీ ఉంది బ్రో. విశ్వక్సేన్ ఎలా ఉన్నాడు? ఎక్స్ట్రాడినరీ యాక్ట్ చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్.